ప్రీవియస్ వీడియోలో దుర్యోధనుడు పాండవుల సైన్యాన్ని వర్ణించడం ఆపలేదు కదా. అతని నోట వెంట వస్తున్న ఆ పేర్లన్నీ వింటుంటే అతని భయం ఎంత పెరిగిందో అర్థమవుతోంది. అతను ఇంకేమన్నాడో వినండి. ఈరోజు మనం భగవద్గీతలో మొదటి అధ్యాయంలో ఉన్న 6వ శ్లోకం గురించి తెలుసుకోబోతున్నాం. వెల్కమ్ టు హిందూ సనాతన ధర్మం. ఇక్కడ మన సనాతన ధర్మం యొక్క గొప్ప కథలు, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి మీతో పంచుకుంటాం. ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ దట్ బెల్ ఐకాన్ సో యూ నెవర్ మిస్ అన్ అప్డేట్. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా. సంజయుడు ధృతరాష్ట్రుడికి చెప్పిన 6వ శ్లోకం ఇది. యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః. ద్రోణాచార్యుడితో దుర్యోధనుడు ఇలా చెప్పుకుంటూ పోయాడు. ఆచార్య, అక్కడ చూడండి, యుధామన్యుడు ఉన్నాడు. ఎంత పరాక్రమవంతుడో తెలుసా. పాండవులకు విశ్వసనీయమైన సహచారి, శిక్షణలో అర్జునుని దగ్గర నేర్చుకున్న ధైర్యవంతుడైన యోధుడు. అలాగే ఉత్తమౌజుడు ఉన్నాడు. ఎంత శక్తివంతుడు. అతను పాండవుల స్నేహితుడు, ధర్మం కోసం ప్రాణాలు పెట్టే వీరుడు. వీళ్ళంతా మామూలు వాళ్ళు కాదు. అంతేకాదు, సౌభద్రుడు ఉన్నాడు. అంటే ఎవరు? అతడే మనందరికీ తెలిసిన అభిమన్యుడు, శ్రీకృష్ణుని అక్క సుభద్ర పుత్రుడు. బాలుడే అయినా ఒక ఆర్మీకి సగటున ఓ లీడర్ లాగా నిలిచినవాడు. చక్రవ్యూహం వంటి వ్యూహాల్లో ప్రవేశించి తిరిగొచ్చే ధైర్యవంతుడు. ఇంకా ద్రౌపదేయులు ఉన్నారే, వాళ్ళంతా మహారథులు. అవును, అందరూ మహారథులే. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క పాండవునికి జన్మించిన వారే. అంటే ధర్మం పునాది మీద పుట్టిన యోధులు.